బ్రేకింగ్ న్యూస్ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్కామిడి పరిధిలో పంచాయతీ పరిధిలో నటుడు అలీకి ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. వీటికి అనుమతులు లేవంటూ గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆపాలంటూ నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, గతంలో కూడా ఏకమామిడి గ్రామ పంచాయతీ నోటీసు జారీ చేసింది. అయితే దానికి ఎటువంటి సమాధానం ఆలి ఇవ్వలేదు. తర్వాత రెండవ నోటీసుగా ఇవ్వడం జరిగింది. రెండవ నోటీసులో చాలా క్లియర్ గా సర్వర్ నంబర్ 345లో ఈ ఏకమామిడి గ్రామ పంచాయతీ నవాబ్పేట మండలం సంబంధించిన దీంట్లో మీరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దాంతో గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి పర్మిషన్స్ మీరు ఇప్పటి వరకు తీసుకోలేదు. పైగా ఆ భూమికి సంబంధించిన పత్రాలు అవన్నీ కూడా చూపించిన తర్వాత 3 రోజుల లోపల మీరు ఆ పంచాయతీకి సంబంధించినటువంటి అనుమతులు, నిర్మాణ అనుమతులు తీసుకొని మీరు చేసుకోవచ్చు అంటూ కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఇవాళ ఈ నోటీస్ అయితే జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఒకవేళ కానీ అప్పటి వరకు ఈ నిర్మాణాలు ఆపకపోతే కఠినంగా కూడా మేము శిక్షలు వేస్తామనేసి కూడా వారు చెప్పడం జరిగింది. అప్పటి వరకు అంటే పర్మిషన్స్ తీసుకున్నంత వరకు కూడా, క్లియరెన్స్ వచ్చినంత వరకు కూడా మస్ట్ షూట్ గా మీ నిర్మాణాలన్నీ కూడా ఆపాలంటూ కూడా నటుడు అలీకి ఈ యొక్క రెండవ నోటీస్ ని గ్రామ పంచాయతీ సెక్రటరీ జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఒకవేళ మీరు కానీ ఉల్లంఘనగా చేస్తే కంపల్సరీగా మీ పైన చర్యలు తీసుకుంటామనేసి కూడా ఆ లేఖలో సారాంశంగా రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో కూడా ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి రిప్లై ఇవ్వకుండా కనీసం గ్రామ పంచాయతీకి సంబంధించి దృష్టిలో కూడా తీసుకురాకుండా మీరు నిర్మాణాలు అనేది చేపట్టారనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆలి అయితే అందుబాటులో లేడు. అక్కడ పనిచేసినటువంటి వ్యక్తుల ద్వారా కూడా ఈ నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు తనకు 2 నోటీసులు ఇచ్చినటువంటి అంశం పైన కూడా సినీ నటుడు ఆలి ఎక్కడా కూడా ఆయన నోరు మెదపడనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపట్టినా లేకపోతే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినటువంటి వాటినంతా కూడా తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళగా ఈ 3 రోజుల్లో సరైన పత్రాలు చూపించకపోతే ఖచ్చితంగా కూడా ఆ నిర్మాణాలంతా కూడా మేము కూలగొడతామని కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.